అందరికీ నమస్కారం. నా పేరు కుంటక వంశీ. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ యోజన విభాగం కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మొన్న ఇటీవల కాలంలో ఈ సోషల్ మీడియాలో ధనలక్ష్మీపురంలో జరిగిన గొడవకి ఈ సోషల్ మీడియా కావచ్చు, ఆ యూట్యూబ్ ఛానల్ కావచ్చు, నా మీద దుష్ప్రచారాలు చేయడం జరిగింది. దీన్ని నా సన్నిహితులు కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, నాకు సంబంధించిన కొంతమంది నాకు షేర్ చేసి ఈ విధంగా సోషల్ మీడియాలో ఛానల్లో, టీవీ ఛానల్లో నీ గురించి దుష్ప్రచారం జరుగుతూ ఉంది, ఇది కావాలనే నీ మీద నింద మోపినట్టు ఉంది అని చెప్పి, అంటే నాకంటే ముందు వాళ్ళకే అర్థమైంది. దీని గురించి ఎలాగైనా వివరణ ఇవ్వమని నన్ను అడిగారు. ఆ గొడవ జరిగిన రోజు సాయంత్రమే నేను దీన్ని అవతల వాళ్ళు చేసినట్టుగా కాకుండా, వాళ్ళు ఏమి తెలుసుకోకుండా వచ్చి మాట్లాడినట్టుగా కాకుండా, దాని గురించి పూర్తి వివరాలతో, ఆధారాలతో తీసుకొని మాట్లాడదామని చెప్పి ఇన్ని రోజులు ఆగి ఉన్నాను. అసలు ఆ రోజు జరిగిన విషయం కనుక్కుంటే, వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు రూరల్ మండలం ధనలక్ష్మీపురంలో ఒక చిన్న కేఫ్లో ఈ తొల్లూరి వినీత్ అనే అబ్బాయి పోయిన శనివారం కేఫ్లోకి టీ తాగడానికి వచ్చాడు. ఆ టయానికి వస్తే అటుగా పోతున్న వరుణ్ సాయి, ఈ మౌలాలి, సంతోష్, ఇంకా కొద్ది తదితరులు వాళ్ళ మిత్రులు ఎవరైతే ఉన్నారో 15 మంది, వాళ్ళు వినీత్ని ఒంటరిగా చూసి, ఆ కేఫ్లో ఉండడం చూసి, వాళ్ళ బాబాయ్ అయినటువంటి శ్రీపతి రాముకి ఫోన్ చేయడం జరిగింది. నేను 8వ వార్డులో వేరే కార్యక్రమంలో ఉన్నాను, ఆ అబ్బాయి ఒంటరిగా ఉంటే మీరు కొట్టేయండి, తర్వాత చూసుకుందామని చెప్పి వాళ్ళ బాబాయ్ చెప్పడం జరిగింది. దాన్ని వాళ్ళ బాబాయ్ చెప్పిన మాటని తీసుకొని వాళ్ళు ఆ వినీత్ కేఫ్లో ఉండడం చూసి అక్కడ కొట్టి, అక్కడి నుంచి ఒక బండిలో ఎక్కించుకొని ఆ పరిసర ప్రాంతాలైన పక్కనే ఉన్న విశాఖవావులెట్పాడు సుదూర ప్రాంతానికి లేఅవుట్లోకి తీసుకొని పోయి అక్కడ మళ్ళీ కొట్టడం జరిగింది. వినీత్ వాళ్ళ ఊరైన గుండ్లపాలెం అక్కడి నుంచి 3 కిలోమీటర్లు, ఆ ఊరి గ్రామస్తులకి ఫోన్ చేయడం, వాళ్ళు ఒక కర్మాంతరాల రీత్యా అందరూ అక్కడ కలిసి ఉండడం, యువత అయితేనేమి, వాళ్ళ ఊరి పెద్దలు అయితే ఏమి, వినీత్ కాల్ చేయడంతో హుటాహుటిన వాళ్ళు సంఘటనా స్థలానికి ఆ వావులెట్పాడు లేఅవుట్లకి వచ్చి ఈ ఎవరైతే వినీత్ని కొట్టారో వాళ్ళని గమనించడం జరిగింది. అప్పుడు వినీత్ వాళ్ళ ఊరు వాళ్ళని చూడంగానే ఈ వరుణ్ సాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అందరూ పరిగెత్తడం స్టార్ట్ చేశారు. దాంట్లో వినీత్ వరుణ్ సాయి అనే అబ్బాయి అక్కడ దొరికిపోయాడు. ఈ వినీత్ని ఎలాగైతే కొట్టారో ముక్కులో నుంచి రక్తం వస్తా బాగా మొహం మీదని బాగా దెబ్బలు కొట్టడంతో వాళ్ళ ఊరోళ్ళు చూసి తట్టుకోలేక ఈ వరుణ్ సాయిని అక్కడ కొట్టి, అక్కడ నుంచి వాళ్ళ ఊరైన గుండ్లపాలెంకి బండి ఎక్కించుకొని తీసుకొని పోవడం జరిగింది. యూనికాన్ బండిలో తీసుకొని పోవడం జరిగింది. ఈ దారి మధ్యలో వాళ్ళ వినీత్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేయడం జరిగింది. నా కొడుకునే కొడతాడా, ఏం కారణం ఉంటే కొట్టాడు అని, ఏదైతే అది అయింది, మన ఊరికి తీసుకురండి, మన ఊరిలో ఒక ఇంట్లో పెడతాం, వాళ్ళ నాన్న అయితే ఎవరైతే ఉన్నారో, వాళ్ళ చిన్నాన్న ఎవరైతే ఉన్నారో శ్రీపతి రాముని పిలిపిద్దామని చెప్పి వాళ్ళ గ్రామస్తులు చెప్పడం, ఆ పిల్లోడిని అక్కడి నుంచి యూనికాన్ బండిలో అక్కడికి ఆ ఊరు యువత తీసుకొని పోవడం జరిగింది. దీనికి అసలు కారణం ఏమంటే, వినీత్ని కొట్టడానికి కారణం ఏమంటే, గత 4-5 నెలల క్రితం ఈ వరుణ్ సాయి వాళ్ళు ఆ ఊరి జాతరకి, ఈ మావులెట్పాడు నుంచి ఆ ఊరి జాతరకి, గుండ్లపాలెం ఊరి జాతరకి పోవడం జరిగింది. వరుణ్ సాయి ఇంకా వాళ్ళ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ఆ ఊరికి పోవడం జరిగింది. ఆ ఊరు జాతరలో ఆ డ్యాన్స్ ప్రోగ్రాం కారణంగా ఆ ఊరిలో డ్యాన్సులు వేసుకుంటా కొంతమంది తాగేసి వచ్చి ఆ ఊరిలో డ్యాన్సులు వేసుకుంటా కొంతమంది మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించినందువల్ల ఆ ఊరు గ్రామస్తులు వీళ్ళకి దేహశుద్ధి చేశారు. చేసి అక్కడే కట్టేసి వీళ్ళ బాబాయ్ అయినటువంటి శ్రీపతి రాముని పిలవడం జరిగింది. పిలిస్తే ఆ గ్రామంలో పెద్దలు పిల్లకాయలను ఈ విధంగా ఉంచేది, ఈ విధంగా మా ఊరి తిరణాలలో వీళ్ళు అసభ్యకరంగా ఈ విధంగా చేసుకుంటున్నారు అని చెప్పి మందలించి పంపేయడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని, దానికి ఈ మధ్యవర్తిగా ఎవరైతే ఉన్నారో వినీత్ అనే వ్యక్తి గ్రామస్తులకి రాముకి మధ్యవర్తిగా ఉండి వాళ్ళని ఏ గొడవ జరగకుండా పంపడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకుని వాళ్ళు ఈ రోజు వినీత్ ఒంటరిగా ఉండడం చూసి ఆ వరుణ్ సాయి వాళ్ళు వినీత్ పైన దాడి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వరుణ్ సాయిని యూనికాన్ బండిలో తీసుకువెళ్తుండగా ఆ గుండ్లపాలెం గ్రామస్తులు వినీత్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేయడంతో, నా కొడుకు మీద నేను చేయి వేస్తాడా, కారణం ఏంది అని అడిగితే, పోయినసారి మన ఊరి జాతరలో ఈ విధంగా అబ్బాయిని వరుణ్ సాయిని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొట్టిన దానివల్ల మనసులో పెట్టుకొని
ఈరోజు వినీత్ని కొట్టడం జరిగిందని అంటే, వినీత్ వాళ్ళ నాన్న ఫస్ట్ మన ఊరికి తీసుకురండి, గుళ్ళపాలెం ఊరికి తీసుకురండి, ఏదైంది అక్కడ చూసుకుందాము అని ఒక ఇంట్లో పెట్టడం జరిగింది. ఇంట్లో బంధించడం కాదు, ఇంటి బయట పెట్టడమే జరిగింది. ఒక ఇంటి దగ్గర ఈ గుటా పెట్టిన వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం, గుళ్ళపాలెం చేరుకోవడం. అంతలేపే వినీత్ వాళ్ళ ఊరు గుళ్ళపాలెం వాళ్ళు ఈ శ్రీపతి రాము, ఈ వరుణ్ సాయి వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేయడం జరిగింది. ఆయన కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళ గ్రామస్తులు ఈ వినీత్ వాళ్ళ నాన్న వీళ్ళు మాట్లాడుకొని ఆ వరుణ్ సాయిని అక్కడి నుంచి పంపే కార్యక్రమం చేశారు. దానిలో భాగంగా అక్కడే పక్కనే ఉన్న ఆ కరమంత్రాల భాగం ఏదైతే ఉందో వాళ్ళు నాకు కొంచెం తెలిసిన వాళ్ళే, అక్కడికి నేను రావడం జరిగింది. దాన్ని గమనించిన రాము రాకముందే అక్కడ ఎవరెవరు ఉన్నారని కనుక్కున్నాడు. దాంట్లో అక్కడ భాగంగా నేను ఉండడం జరిగింది. ఆ కరమంత్రాలు ఆ ఊరిలోనే అయి ఉండడంతో వంశీ అక్కడ ఉన్నాడు, చుట్టుపక్కల ఉన్నాడని తెలుసుకొని కావాలని పొలిటికల్గా నన్ను దెబ్బతీయాలని, కావాలని వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టాలని, నన్ను ఇబ్బంది పెట్టాలని అక్కడ కావాలని నా పైన కుట్ర చేసి అధికారం అండ చూసుకొని నా మీద దానికి నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఈ శ్రీపతి రాము అనే వ్యక్తి నాపై ఈ నింద వేసి ఈరోజు ఈ సోషల్ మీడియాలో తిప్పతా చేస్తూ ఉన్నాడు. దానికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో రికార్డ్ అయితే ఏమి, ఆడియో రికార్డ్ అయితే ఏమి, ఆ గొడవకి సంబంధించిన ప్రతిదీ నా దగ్గర ఉంది. అక్కడికక్కడికే నా మీద కూడా గొడవకి లేవనెత్తే అంత ప్రయత్నం చేశారు శ్రీపతి రాము. దాంట్లో మన కారణం లేకపోయినా ఆ చుట్టుపక్కల ఉన్నాయని తెలుసుకుని నా పేరు ఎత్తడం, అక్కడికి నేను పోవడం, కొంచెం వాగ్వాదం జరిగింది ఇద్దరికి. ఇంకా అక్కడి నుంచి ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా సాయంత్రం దాకా కూడా నేను మా ఇంటి దగ్గరే ఉన్నాను, కావాల్సిన లొకేషన్ చూసుకోండి. ఈ మధ్యాహ్నం పై నుంచి ఈ సోషల్ మీడియాను అయితే ఏమి, ప్రెస్ నోట్లు అయితే ఏమి, యువజన విభాగం వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకుడు కిడ్నాప్ అది ఇది అన్నారు. నేను యువజన విభాగం నాయకుడు ఎవరో, కిడ్నాప్ ఎవరని నేను అని ఆలోచిస్తా ఉన్నాను. అంటే దాంట్లో ఎక్కడ జరిగిన గొడవ అని లేదు. నెల్లూరు రూరల్ మండలం అని ఉంది కానీ ఎక్కడ జరిగిన గొడవ అని లేదు. దాని కారణంగా నేను కూడా నాదని అనుకోలేదు. తీరా స్టేషన్లోకి పోయేసి ఈ శ్రీపతి రాము అనే వ్యక్తి ఏదేదో కల్లబొల్లి మాటలన్నీ చెప్పి, ఏదేదో లేని సెక్షన్లన్నీ, అసలు నాకు లేని పేర్లన్నీ దాంట్లో యాడ్ చేసి, నా పక్కన పేర్లు ఎవరైతే తిరుగుతున్నారో పిల్లల పేర్లన్నీ దాంట్లో యాడ్ చేసి, అధికారం వండతో ఎక్కడ లేని పేర్లన్నీ దాంట్లో యాడ్ చేసి మమ్మల్ని ఆ కేసులో వాంటెడ్గా ఇరికించడం జరిగింది. దాంట్లో వినీత్ వాళ్ళ నాన్న పేరు, వినీత్ పేరు, తర్వాత నా పేరు, కొంతమంది పిల్లల పేర్లు దాంట్లో యాడ్ చేయడం జరిగింది. మళ్ళీ ఒక గంటకి ఏమైందో తెలియదు, దాంట్లో వినీత్ వాళ్ళ నాన్న పేరు లేదు, ఆ గొడవకు సంబంధించిన వాళ్ళు వినీత్ పేరు లేదు. దాంట్లో ఏమన్నా నేనే ఉన్నాను, ఎందుకున్నాను నాకు తెలియదు. అసలు గొడవకు సంబంధం లేదు, నేనున్నాను. గొడవకు సంబంధం లేదు, నా పక్కన ఎవరైతే ఉన్నారో కొంతమంది పిల్లలు వాళ్ళు ఉన్నారు. ఆ ప్రభాకర్ అనే వ్యక్తి ఉన్నాడు, ఈ కమల్ అనే వ్యక్తి ఉన్నాడు, హరీష్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆ ఈశ్వర్ అనే వ్యక్తి ఉన్నాడు. దీంట్లో మాకు ఎటువంటి కారణం ఉంది, మాకు ఎటువంటి ఇది ఉంది, కావాలని రాజకీయ కుట్రతో చేసిన ప్రయోగం ఇదంతా. ఈ రాము అంటున్నాడు వాళ్ళ పిల్లలు అది ఇదని. నీ గురించే, ఆ పిల్లల గురించి నువ్వు ధనలక్ష్మీపురంలో అడుగు. ఎవరైతే ఉన్నారో నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల గురించి అడగండి. వాళ్ళ అన్న పిల్లకాయలు నీ పిల్లకాయలు కదా రాము, నీ పిల్లకాయలు కదా వాళ్ళ ప్రవర్తన ఎలాగ ఉంది. ఉదయం లేస్తే ఆకతాయి పిల్లకాయలతో తిరుగుతా, రోడ్ల మీద చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతా, సాయంత్రం స్కూల్ వ్యాన్ వెనకాల తిరుగుతా, అమ్మాయిల వెనకాల తిరుగుతా. వాళ్ళు చేసే ప్రవర్తన ఇది. తాగదా చేస్తా. వీడు నన్ను అడిగేది కాదు, వావులెట్టిపాడు కానీ ధనలక్ష్మీపురం కానీ గ్రామస్తులను ఎవరైనా అడగండి. ఆ రాము వాళ్ళ అన్న పిల్లకాయలు ఏ విధంగా పెంచుతున్నాడు. పోయినసారి గొడవ అన్నాడు, కేసులు ఇరికించామన్నాడు. కమల్ వాళ్ళ బంధువులు, కమల్ అనే వ్యక్తి వాళ్ళ ఇంటి పక్కనే ఉండేది. వాళ్ళ బంధువులు, వాళ్ళ గ్రామం, వాళ్ళ కుటుంబ విషయాలు గొడవలేని దానికి పోయేసి వాళ్ళు కేసులు పెట్టుకున్నారు. ఈ బ్లడ్ క్యాంప్ కాడ గొడవ అన్నాడు. బ్లడ్ క్యాంప్ కాడ గొడవ ఎవరిదండి? మీ బ్లడ్ క్యాంప్ మీ గొడవ అది. వాళ్ళు ఎవరు దారికి వాళ్ళని గెలిగితే వాళ్ళు మిమ్మల్ని మందలు ఇచ్చారు. మీరు మందలు ఇస్తే వాళ్ళు మీరు కొట్టుకొని మీకు తగాదని మీరు స్టేషన్లో కేసులు పెట్టుకున్నారు. అంతే తప్ప దాంట్లో నా ప్రమేయం ఏముంది? సోషల్ మీడియాకి వచ్చేసి ఏదేదో ప్రెస్ మీదకి వచ్చేసి ఏదేదో పనికిరాని బురద జల్లే మాటలు చల్లితే అయిపోద్దా? కారణం ఉండదు కదా. ఆ టైంలో నాకు తప్పే ఉంటే నా మీద కూడా పెట్టచ్చు కదా. మీరు సంబంధం లేని విషయాలు ఈ విధంగా ఇరికిస్తారని అసలు నేను ఎప్పుడు అనుకోలేదు. రాజకీయ కోణంతో, రాజకీయ కుట్రతో ఏదన్నా మనస్పర్ధలు మన దగ్గర వ్యక్తిగతంగా మనస్పర్ధ ఉంటే ఆ విధంగా చూసుకోవాలి. రాజకీయ కోణంలో ఈరోజు అధికారం చేస్తున్నావు నువ్వు, తర్వాత ఈ పరిస్థితి ఏంది? తర్వాత అధికారం తిరిగిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంది? ఇది కరెక్ట్ కాదు. సభ్య సమాజంలో బతకతా ఈ విధంగా ఒక మనిషి మీద
లేనిపోని ఆరోపణలతో ఈ విధంగా నాన్ బెయిలబుల్ సెక్షన్లతో ఈ విధంగా ఇరికించడం కరెక్ట్ కాదు. పైగా వినీత్ వాళ్ళ నాన్న మీరు ఒకే పార్టీలో ఉన్నారండి, ఒకే పార్టీలో ఉన్నారు. దాంట్లో A1 A2 మీ పేర్లు ఉన్నాయి, దాన్ని తీసేశారు. నాకు అర్థం కాని విషయం, మీ కొడుకును కొడితే మీరు రాజీ పడేసి మీ పేర్లు తీసేయడం, వాడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. మంచి ఒక తండ్రి వాడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. మా భవిష్యత్తు ఏమైపోవాలండి? మీ పేరు చెప్పట్లేదు, వినీతో నాన్నకి చెప్తున్నా. మా పరిస్థితి ఏమైపోవాలి? మా భవిష్యత్తు ఏమైపోవాలి? మీ పిల్లల్లాగే కదా మేము కూడా, మా ఇంట్లో వాళ్ళకి పిల్లలమే. ఆ వయసే కదా, అటు ఇటుగా ఆ వయసే కదా మాది కూడా. మా భవిష్యత్తు ఏమైపోవాలి? కొట్టారు, చేశారు. ఆ అబ్బాయికి రక్తగాయాలు అయి ఉన్నాయి, మీ కొడుక్కి. చూసిన ప్రతి ఒక్కరు కూడా చెల్లించాం కదా కొంచెం. ఆ పరిస్థితులు అబ్బాయిని చూడడం కూడా అందరికీ చాలా బాధ అయిపోయింది. మీరు ఒక తండ్రిగా మీరు ఈ విధంగా దాన్ని మభ్య పెట్టడం నాకు అసలు అర్థం కావట్లేదు. గ్రామస్తులు ఉన్నారు కదండి, గ్రామంలో మీరు ప్రతి ఒక్క ప్రోగ్రాంకి మీరే పెద్ద అండగా గ్రామస్తులు మొత్తం చూసుకుంటున్నారు కదా. వాళ్ళు మీకు ఇట్లాంటి కష్టకాలంలో వాళ్ళు మీకు రారా? కష్టకాలంలో మీ వెనకాల ఉండరా? ఇలాంటిది ఏదో రాజకీయ ఒత్తిడితో భయపడిపోయేసి మా మీద నిందలేస్తే మా భవిష్యత్తు ఏం కావాలండి? మీరే కదా దాంట్లో ఉండి చెప్పాలి. వాళ్ళకి సంబంధం లేదు అది ఇదని మీరే కదా చెప్పాలి. మీ పేరు, మీ బిడ్డ పేరు అయితే తీసుకున్నారు, వినీత్ పేరు. మా పరిస్థితి ఏందండి? మాకేమైనా సంబంధం ఉందా? గుళ్ళపాలెం జరిగిన గొడవకి, మాకు తిరణాల జరిగిన గొడవకి మాకు సంబంధం ఉందా? మీ కొడుకుని తీసుకుని అక్కడ కొడుతుంటే మాకేమైనా సంబంధం ఉందా? ఈ విధంగా వాళ్ళు వాంటెడ్ గిరిగిస్తారు, మీకు తెలుసు. మీరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే అయిపోద్దండి. మీరు గవర్నమెంట్ జాబ్ దృష్టి మీరు బయటికి రారు. పిల్లోడి విషయం ఏంటంటే వాడు జాబుల విషయం అని చెప్పి వాడిని బయటికి తీసుకురారు. మీరిద్దరు సేఫ్, మేమేమవ్వాలి? దీంట్లో ఏ కారణం లేని అసలు ఒక 1% కూడా దీంట్లో భాగం కానీ మమ్మల్ని దీంట్లో ఇరికిచ్చారు. మా పరిస్థితులు ఏంటి? మా భవిష్యత్తు ఏంటి రేపు? ఊరు వాళ్ళు మీకు అండగా ఉండరా? ఒక నాయకుడు అయి ఉండొచ్చు, మిమ్మల్ని ప్రలోభ పెట్టి ఉండొచ్చు. గ్రామం మొత్తం ఉంది కదా, గ్రామం మొత్తంలో మీరు అందరికి తెలుసు కదా, అందరూ బంధువులు కదా, బంధువర్గం కూడా కదా. అంటే బయట వచ్చి మేము వచ్చి ఏదో కొంచెం నిలబడిన అంత మాత్రాన్ని కూడా ఊర్లో వాళ్ళు మీకు రారా? మీ బంధువులు మీకు రారా? ఊరు మొత్తం బంధువులే కదా, పిలిస్తే ఒక అండగా మీకు రారా? మీ కొడుకు రక్తగాయాలతో ఇంటికి వచ్చాడు, అంతవరకు బాగానే ఉంది. అంతకు మించి ఏదైనా జరుగుంటే ఊరుకుంటారు గ్రామస్తులు? మీరు ఊరుకుంటారు ఫస్ట్? అంతకు మించి ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరుగుంటే మీరు ఇదే విధంగా వదిలేస్తారా? నా కొడుకు భవిష్యత్తులే, లేకపోతే నాకెందుకు నేను వదిలేస్తారా? ఎందుకండి ఇప్పుడు రాజకీయాల్లో ఈరోజు ఇప్పుడు ఊరు మొత్తం ఉంది కదా మీకు అండగా, మీరు ఎందుకు భయపడాలి? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మమ్మల్ని ఎందుకు ఆ కేసులో ఇరికిస్తే మీరు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడకుండా ఉండాలి? కారణం అసలు మీరు. మీ ప్రమేయం ఎటువంటి లేకపోయినా మీ పిల్లవాడిది కారణం. బయటకు వచ్చి చెప్తే అయిపోద్ది, వాళ్ళకి సంబంధం లేదు అది ఇదంటే అయిపోద్ది. వాళ్ళు ఈరోజు ఎలా చిత్రీకరిస్తున్నారు చూడండి మీడియాల ముందు. హాకీ స్టిక్కులు అంట, మేమేదో రౌడీలు అంట, గూండాలంట. అంటే మీ కొడుకు ఒక దెబ్బ తగిలితే మీకు అనిపించదు. మా తల్లిదండ్రులకు కానీ, మా చుట్టుపక్కల వాళ్ళకి కానీ, మా సన్నిహితులకు కానీ బయట ఈ విధంగా అల్లరి మొక్క అది దాని లెక్కలు, రౌడీలు అది లెక్కలు అంటే అది మీకు బాగుంది. మీ కొడుకు అంత వయసులోనే కదా మేము కూడా. దీన్ని ఎలాగైనా మీరు వచ్చి కొంచెం పెద్ద మనసు చేసుకొని మేము అండగా ఉంటాం. పార్టీకి అతీతంగా కుటుంబానికి మేము అండగా ఉంటాం. కానీ ఈ టైంలో వెనకడుగు వేస్తే రేపు తర్వాత తరానికి, మీ కొడుకు వాళ్ళ తరానికి మీరు ఏం నేర్పిస్తున్నట్టు? ఒక తప్పు లేదు కదా, తప్పు లేకపోతే మనం దాన్ని ఎదుర్కోవాలి కదా. ఇంట్లో ఉండి కూర్చుంటే అట్ట, ఏదో సమస్య అవుతుంది, రాజకీయ ఒత్తిళ్ళు పడతాయి నా మీద అని కూర్చుంటే అట్ట. అంటే బిడ్డకి ఏమైనా పర్లేదా? ఎంత రక్తగాయాలతో ఈరోజు వదిలేరు, ఇంకో రోజు ఏదైనా అవుతుంది. ఇదే విధంగా వదిలేసి వాళ్ళు వచ్చేసి రాజకీయ నాయకులు ఈరోజు ప్రలోభ పెట్టిన వాళ్ళు ఆ రోజు బిడ్డ చనిపోయే అనే పరిస్థితులు అక్కడ ఉంటే వచ్చి దండేస్తుంటే మీరు గమ్ముకుంటారా? ఊరు మొత్తం ఏకమైపోయేసి అద్దాలకి ఇద్దరు పగలు కొట్టరా, ఆఫీస్కి అద్దాలు పగలు కొట్టరా? ఆ టైంలో కొంచెం మా భవిష్యత్తును కూడా కొంచెం ఆలోచించండి. వినీత్ నాన్న ఎవరైతే ఉన్నారో మా భవిష్యత్తు గురించి కూడా కొంచెం ఆలోచించండి. దీంట్లో మమ్మల్ని ఏ సంబంధం లేకపోయినా అందరి పిల్లకాయలను ఇబ్బంది పెట్టి వాళ్ళ జీవితాలతో ఈరోజు అందరూ కొంచెం ఎదిగే టైం ఇది. వాళ్ళ జీవితాలకి ఎదిగే టైం ఇది. వాళ్ళందరినీ కూడా మీ కొడుకు జీవితం కోసం, మీ జీవితాల కోసం అందరినీ
అందరినీ ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. కొంచెం ఆలోచించి మీరు మీడియా ముఖంగా కొంచెం తెలియజేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఉంటాను.